అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతిని ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్ఫూర్తి భవన్లో చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఖురాన్ అయితే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అయితే బైబిలు, హిందువులకైతే భాగవతం, భగవద్గీత ఇట్లాంటి పవిత్ర గ్రంథాలు. కానీ అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, భారతదేశంలో నివసిస్తున్న 140 కోట్ల మంది ప్రజలకి అత్యంత పవిత్రమైనది ఏదన్నా ఉందంటే భారత రాజ్యాంగం అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తాం. అంటే దళితులు పడుతున్న ఇబ్బందులు అంబేద్కర్ గారు చదవటం కాదు, చూడటం కాదు, ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ బాధల నుంచి బాగా చదివి అతను ప్రపంచ మేధావిగా మారడమే కాకుండా ఆనాడు జాతీయ నాయకులందరికీ కూడా రాజ్యాంగాన్ని తయారు చేసే సత్తా అంబేద్కర్ గారికి మాత్రమే ఉందని చెప్పి గుర్తించేటంత గొప్పగా ఎదిగిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఆ రాజ్యాంగానికి సంబంధించిన వేసిన కమిటీకి కన్వీనర్గా ఉంటూ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళ రాజ్యాంగంలో మంచి విషయాల్ని ప్రత్యేకంగా సేకరించి మన రాజ్యాంగంలో పొందుపరుచుతూ మరింత దాన్ని పరిపక్వత చేకూర్చే దిశగా అనేక అంశాలు చేర్చి మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇవాళ మాత్రం రాబోయే రోజుల్లో ఇవాళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మళ్ళీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి తయారు చేయించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కావలసిన ప్రయత్నం మేము చేస్తామని చెప్పి బీజేపీ బహిరంగంగా భారత ప్రజల ముందు ఉంచింది. అంటే మీరు ఓటేసి వాళ్ళని గెలిపిస్తే అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగానికి రూపురేఖలన్నీ కూడా రాబోయే రోజుల్లో మారుస్తారు. ఇప్పటికే వాడు ఈ దేశంలో దళితులు, ముస్లిమ్స్ అందరికీ ఎన్సీఏ, ఎన్పిఆర్ వీటన్నిటి పేరుతోటి వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని వాళ్లే రుజువు చేసుకోవాలనే పేరుతోటి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింస పెట్టడానికి, ఈ దేశ పౌరులుగా గుర్తింపు లేకుండా చేయడానికి కావాల్సిన ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తూ ఉన్నారు. అందుకే ప్రకాష్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఇటు దళితులు, పేద వర్గాలు, మైనారిటీలు వీళ్ళందరి సమస్యలు పరిష్కారం కావాలన్నా, వాళ్ళకు ఒక రక్షణ కవచంగా మారాలన్నా కానీ లాల్ నీల్ జెండాల యొక్క ఐక్యతే అది సాధ్యం చేస్తారు తప్ప మరొకరికి సాధ్యం కాదని చెప్పేసి ఆయన ఆనాడే నొక్కి చెప్పారు. ఆ రీతిగా మనం ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో ఎవరైతే రాజ్యాంగ భక్షకులుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారో దీన్ని భక్షించడానికి, వాళ్ళందరినీ ఓడించడానికి కావాల్సిన చేసే ప్రయత్నమే మనం అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన నివాళులని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.